ప్రధాని మోదీని సైతం రప్పించి యోగాంధ్రను సూపర్ డూపర్ సక్సెస్ చేసిన ఆనందంలో చంద్రబాబు ప్రభుత్వం మునిగి తేలుతుంటే విపక్ష వైసీపీ అది అంతా డ్రామా అంటూ కొట్టిపారేస్తోంది. యోగా డే పేరుతో హై డ్రామా చేశారని ధ్వజమెత్తింది. చంద్రబాబు పాలనను గాలికొదిలేసి యోగా అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేసింది. చంద్రబాబు పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడింది. రాష్ట్రంలో ఏం జరిగినా వైసీపీ నేతలే బాధ్యులంటున్నారని, మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్నారని వాపోయింది. రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవడం లేదని, డ్రగ్స్, గంజాయి నిర్మూలించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఆరోపించింది. విశాఖలో నిర్వహించిన యోగా డేలో చంద్రబాబు పాల్గొనడంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు కురిపించారు. చంద్రబాబు ఏడాది పాలనంతా డొల్లా అని, ఆయనకు అధికారం అంటే బాధ్యత లేదని విరుచుకుపడ్డారు. లేని స్కామ్ పేరు చెప్పి డ్రామా చేస్తున్నారని, 5 ఏళ్లు లిక్కర్ స్కామ్ పేరుతో కథ నడిపిస్తారని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు విఫలమయ్యాయని, అనేక పథకాలకు కోత పెట్టారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు తప్పకుండా చంద్రబాబుని నిలదీస్తారన్నారు. ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? జనరల్గా రోజు ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ వేసి ఇచ్చేస్తే వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత, ఓ స్థితప్రజ్ఞత ఉంటాయి, ఓ పరిపక్వత ఉంటుంది. వాళ్ళని చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక. ఈయనలో అది కనపడట్లా. అక్కడ కూర్చోవడంలో అక్కడ ఏ రకంగా కూర్చున్నాడో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్ మొహంలో ఒక రకమైన అక్రూరత్వం, ఆ కుటిలత్వం, దబాయింపు, బుకాయింపు సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు. అది నిజంగా ఎంతైనా దాని గురించి ప్రచారం చేయొచ్చు, కరికులంలో పెట్టచ్చు, కిందికి ఒక సైంటిఫిక్ మెథడ్ కింద మన డైలీ దీంట్లో అది పార్ట్ ఎట్లా చేయాలనే దాని మీద గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇవ్వాలనో అంత ఇవ్వచ్చు. కానీ 20 రోజులుగా ఈ అరేంజ్మెంట్స్ చూడడానికి తండ్రి కొడుకులు ఇద్దరు పోతారు. ఫోటోలు అంటే పెద్ద పెద్ద ఫోటోలు ఇవి. దాని ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు అనేది అవి చూడడం, అఫీషియల్స్ అందరినీ పెట్టి కూర్చోబెట్టి వాళ్ళతో అమ్మడం, ఇది నీ డ్యూటీస్ చేస్తూ నువ్వు అడిషనల్గా చేయాల్సినవి, ఎక్స్ట్రా కరికులర్. దీంట్లో గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్ ఓ హెల్దీ వీటిని ఎంకరేజ్ చేయడానికి చేయాల్సినంత చేయొచ్చు. కానీ నీ ప్రధాన వ్యాపకం అది కాదు. నిన్ను ప్రజలు ఎన్నుకున్నది సక్సెస్ఫుల్గా యోగా డే కండక్ట్ చేయడానికి కాదు, సక్సెస్ఫుల్గా ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడానికి కాదు. నువ్వు చేయాల్సింది, ప్రభుత్వం చేయాల్సింది, ఎక్కడెక్కడైతే క్రైసిస్ వస్తే, సమాజంలో 2 సెక్షన్స్ మధ్య వచ్చినా, లేక డౌన్ రావడం డిప్రైవ్డ్ వాళ్ళకైతే పూర్తి అండగా ఉండడంలో కానీ, లేదా ఇండిపెండెంట్ సెక్షన్స్ గవర్నమెంట్ మీద డిపెండ్ కావచ్చు. సిస్టమ్ మ్యానిపులేషన్తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి ఒక వర్చువల్ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేస్తానని అనుకుంటాడో దీని ద్వారా ప్రజల మైండ్స్ను కంట్రోల్ చేయొచ్చు అనుకునే ఒక హిప్నాటిస్ట్ తరహాలోనే ఆయన బిహేవ్ చేస్తాడు. అధికారంలోకి ప్రజల నుంచి రాలే కాబట్టి ప్రజలకు తను ఆ బాధ్యుడు కాదు అనేది ఆయన మొహంలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఇంకా రాజకీయ పార్టీలను నాయకులను అసలు లెక్క వేసుకోడు. ఆయన మాటల్లో ప్రతిసారి అదే కనిపిస్తుంది. ఈరోజు అదే కనిపించింది.